హలో ఎవ్రీవన్. ఈరోజు మనం రీజనింగ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి క్యాలెండర్స్ టాపిక్స్ నేర్చుకోబోతున్నాం. ఇది వెదర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఏ కానిస్టేబుల్స్ ఆర్ గ్రూప్ 1, 2, 3, 4 ఆర్ ఎల్స్ ఫర్ సీసెట్ ఎగ్జామ్ ఆల్సో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్ ఇందులోకి వెళ్ళి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐని తీసుకుంటే మెయిన్స్లో తీసుకున్నారనుకోండి, అట్లీస్ట్ 3 మార్క్స్ క్యాలెండర్స్ టాపిక్ నుంచి వస్తాయి డెఫినెట్గా. కాబట్టి ఇది స్కిప్ చేయడానికి వీలు లేనటువంటి టాపిక్. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దీని మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ దో యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్ ఎగ్జామ్స్, ఈవెన్ గ్రూప్ 1 మీరు ప్రీవియస్ గ్రూప్ 1 చూసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్లో ఎట్లా 3 times ప్రిలిమ్స్ జరిగింది కదా, అందులో ఫస్ట్ టైం 23 క్వశ్చన్స్ వచ్చినాయి రీజనింగ్ నుంచి, సెకండ్ టైం 24 వచ్చినాయి, థర్డ్ టైం 25 క్వశ్చన్స్ రావడం జరిగింది. అందులో అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి ఉన్నాయి. అవుట్ ఆఫ్ 25లో 2 అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ని మీరు అర్థం చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే, ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు ద బేసిక్స్ ఆఫ్ క్యాలెండర్స్ అన్నీ కూడా మీకు కవర్ కావడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో తర్వాత మీకు ఏం వస్తుందంటే, ఈ బేసిక్స్ని యూజ్ చేసుకొని దీనికి లాజిక్స్ని ఎలా అప్లై చేయాలని నేర్చుకుంటాం. బట్ మనం ఎప్పుడైతే ఈ బేసిక్స్ని స్కిప్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ 4 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి ఎగ్జామ్లో, 2 క్వశ్చన్స్ డెఫినెట్గా మనని బేస్ మీదనే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఏవైతే బేసిక్స్ ఉంటాయో, ఏవైతే ట్రెడిషనల్ మెథడ్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని వచ్చే క్వశ్చన్సే మనకి ఎగ్జామ్లో అట్లీస్ట్ 50% ఆఫ్ ది క్వశ్చన్స్ ఉంటాయి. అందరు ఏం చేస్తారు స్టూడెంట్స్ అని అంటే, డైరెక్ట్గా మేము లాజిక్ నేర్చుకుంటాం, మంత్స్ లాజిక్ అండ్ తర్వాత ఇయర్స్కి లాజిక్ అండ్ డేస్కి లాజిక్ నేర్చుకుంటామని చెప్పి వెళ్ళిపోతారు. అక్కడ స్టార్ట్ చేస్తే ఓకే, బట్ 4 క్వశ్చన్స్లో 2 చేయడం వల్ల జాబ్ రాదు కదా మనకి. 4 out of 4 చేయాలి. ఎందుకంటే ఈజీ ఉన్న టాపిక్లో సెంట్ పర్సెంటేజ్ స్కోర్ చేస్తే మనం అదర్ స్టూడెంట్స్ కంటే సమ్వాట్ అడ్వాంటేజ్లో ఉంటాం, ఓకేనా. దేర్ఫోర్ మనం ఏం చేయాలి అంటే, బేసిక్ ఫౌండేషన్ మనకి క్లియర్గా ఉండాలి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికోసం ఏంటి అంటే, ఈ వీడియోలో కంప్లీట్గా మనము బేసిక్స్ నేర్చుకోవడం జరుగుతుంది, రైట్. ఓకే, ఇప్పుడు చూద్దాం చూడండి. రీజనింగ్లో ఫస్ట్ టాపిక్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఏంటి క్యాలెండర్స్ అని, ఓకేనా. ఇప్పుడు మీరు ఈ క్యాలెండర్స్ అనే టాపిక్ చూడగానే జనరల్గా అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి విన్నదే క్యాలెండర్స్ ఆర్ హౌ మెనీ టైప్స్ అని అడుగుతాడు, ఓకేనా. క్యాలెండర్స్ ఆర్ హౌ మెనీ టైప్స్ అంటే జనరల్గా ఇప్పుడు చూడండి ఈ స్లైడ్లో ఫస్ట్ మనకి తెలుసు ఏంటి, ఫస్ట్ వన్ ఈజ్ నార్మల్ ఇయర్ క్యాలెండర్. ఫస్ట్ వన్ ఈజ్ నార్మల్ ఇయర్ క్యాలెండర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ లీప్ ఇయర్ క్యాలెండర్. సెకండ్ వన్ ఈజ్ లీప్ ఇయర్ క్యాలెండర్, ఓకేనా. ఇవి 2 రకాల క్యాలెండర్సే ఉంటాయి మనకి, ఓకేనా. మనం వాడేది గ్రెగోరియన్ క్యాలెండర్. అందులో 2 types ఆఫ్ క్యాలెండర్స్ ఉంటాయి, నార్మల్ ఇయర్ క్యాలెండర్ ఒకటి, లీప్ ఇయర్ క్యాలెండర్ ఒకటి, ఓకేనా. ఫస్ట్ వాట్ ఈజ్ నార్మల్ ఇయర్ అని అన్నాడు అనుకోండి, జనరల్గా మనకు వచ్చే పాయింట్స్ మనం నేర్చుకుంటే వెళ్దాం, స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. చూడండి, ఫస్ట్ 5 minutesలోనే ఇది ఈజీ కదా అని వదిలేయకండి. మనం చెప్పే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టాపిక్ ఆల్సో. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10 కాన్సెప్ట్స్ తీసుకున్నారనుకోండి, 8th కాన్సెప్ట్లో కూడా ఈ బేస్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, ఓకేనా. రైట్, ఇక్కడ చూడండి ఫస్ట్ టైప్స్ ఆఫ్ క్యాలెండర్స్లో ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఫస్ట్ టైప్స్ ఆఫ్ క్యాలెండర్స్లో నార్మల్ ఇయర్ అని చెప్పాను కదా. వాట్ ఈజ్ నార్మల్ ఇయర్ అంటే 2 typesగా మనం గుర్తుపెట్టచ్చు. ఏంటి అంటే, నార్మల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇయర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 365 days. ఏ ఇయర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 365 days. ఇది మీకు తెలుసు కదా, ఏ ఇయర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 365 days, ఓకే. ఏ ఇయర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 365 days. ఇలా ఒక రకంగా గుర్తుపట్టచ్చు. ఆర్ఎల్స్ మీకు 365 ఉన్నాయని చెప్పకుండా డైరెక్ట్గా ఫిబ్రవరి యొక్క మంత్ క్యాలెండర్ను ఓపెన్ చేశాను అనుకోండి, ఫెబ్ యొక్క మంత్ క్యాలెండర్ ఓపెన్ చేస్తే, ఇఫ్ ఫిబ్రవరి కన్సిస్ట్ 29 days దెన్ ఓన్లీ 28 days దెన్ ఓన్లీ దిస్ క్యాలెండర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్ ఇయర్ క్యాలెండర్. అంటే ఫిబ్రవరిలో 28 days అయినా ఉండాలి, లేదు అంటే 365 days ఉన్నాయని చెప్పాలి. 2 typesగా గుర్తుపట్టచ్చు. ఎంటైర్ ఓవరాల్ ఇయర్ కలుపుకొని 365 days, ఆరు సపరేట్గా ఫిబ్రవరి క్యాలెండర్ తీసి మీకు ఇట్లా షో చేశారనుకోండి, అందులో 28 days ఉంటేనేమో నార్మల్ ఇయర్ లాగా తీసుకోవాలి, లేదా 29 days ఉంటేనేమో లీప్ ఇయర్ లాగా తీసుకోవాల్సి వస్తుంది, ఓకే కదా. ఇది బేసిక్గా గుర్తుపట్టేది. కానీ ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్స్ అడగడు మీకు. ఇందులో ఇది కూడా బేసిక్ క్వశ్చన్, ఇది కూడా మీకు తెలిసి ఉంటుంది, బట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకేం అడగవచ్చు అంటే, నార్మల్ ఇయర్లో 365 days అన్న కదా, వాట్ ఈజ్ వీక్ అని అన్నాడు అనుకోండి, ఒక వీక్ అంటే ఏంటి అన్నాడు అనుకోండి, 1 week అంటే ఏంటి అన్నాడు అనుకోండి, వాట్ ఈజ్ ఏ వీక్ అంటే మీరు ఏం చెప్తారు ఆన్సర్, వీక్ ఈజ్ నథింగ్ బట్ 7 days, అంతే కదా. వీక్ ఈజ్ నథింగ్ బట్ 7 days అంటే 7 days కంప్లీట్ అయినాయి అనుకోండి, ఒక వీక్ కంప్లీట్ అయినాయి అని చెప్తాం, ఓకేనా. సేమ్ వే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హౌ మెనీ వీక్స్ ఆర్ దేర్ ఇన్ 14 days అంటే మీరు ఏంటి ఈజీగా చెప్పేస్తారు, 7 + 7 అంటే మీరు ఈ విధంగా కూడా చెప్పచ్చు కదా. ఫస్ట్ 1 week అంటే 7 days అండ్ నెక్స్ట్ 1 week అంటే మోర్ 7 days. అంటే ఎన్ని వీక్స్ వచ్చినాయి ఇక్కడ, 2 times 7 days కంప్లీట్ అయినాయి కాబట్టి 2 weeks కంప్లీట్ అయినాయి అని మీరు చెప్తారు, ఓకేనా. 2 weeks కంప్లీట్ అయినాయి అని మీరు చెప్తారు, ఓకేనా. బట్
ఇప్పుడు చూడండి, ఇంకా నేను డేస్ పెంచినా కొద్ది ఏమవుతుంది, డేస్ పెంచినా కొద్ది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 29 days అన్నా అనుకోండి, 7+7+7+7 ఇలా ప్రతిసారి రాయడానికి మనకు వీలు ఉండదు కదా. దేర్ఫోర్ అందుకోసం మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ మనకి 7 cycle రిపీట్ అవుతుంది కాబట్టి హౌ మెనీ 7 cycles ఆర్ దేర్ అని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ హౌ మెనీ 7 cycles ఆర్ దేర్ అని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఇప్పుడు చూడండి 29లో 7 cycles అంటే ఏంటి, ఎలా చెక్ చేస్తాం సార్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు వెరీ సింపుల్, 29లో 7 cycle అన్నాడు అనుకోండి, దీన్ని 7తో డివైడ్ చేయండి. ఓకేనా, 7తో డివైడ్ చేయండి. ఇప్పుడు 7తో అప్ టు 29 హౌ మెనీ టైమ్స్ 7 రిపీటెడ్ అంటే మీకు ఎలా చెప్తారు. ఇప్పుడు చూడండి 7 టేబుల్ అందరికి వచ్చు కదా, ఏంటి 7 1 7, 7 2 14, 7 3 21, నెక్స్ట్ 7 4 28. దీన్ని క్రాస్ కావద్దు మనం. ఓకేనా, 7 4 28. ఈ రిమైండర్ ఈజ్ 1. ఈ రిమైండర్ ఏంటి అనేది మనం ఫర్దర్గా ఇంకా నెక్స్ట్ స్లైడ్స్లో నేర్చుకుందాము. బట్ ఎట్ ప్రజెంట్ దీన్ని కొద్దిసేపు వదిలేయండి రిమైండర్ని. బట్ ఇక్కడ వచ్చిన 4 కోషెంట్లో వచ్చిన 4 ఉంది కదా మనకి, కోషెంట్లో వచ్చింది. ఈ కోషెంట్లో వచ్చిన 4 అంటే ఈ 7 అనేది 4 times రిపీట్ అయింది కాబట్టి ఇందులో 4 weeks ఉన్నాయి. అవుట్ ఆఫ్ 29 daysలో 4 weeks ఉన్నాయని చెప్తాం. ఇప్పుడు 29 daysని నేను ఏమని రాస్తాను, 29 daysని 4 times వచ్చింది కాబట్టి 4 weeks ఉన్నవి మనకి. దేర్ ఆర్ 4 weeks and extra 1 day, and there are extra 1 day is there, extra 1 day is there. ఓకేనా, ఇప్పుడు దీని అంటే 29 అదర్ ఫార్మాట్ ఈస్ 4 weeks plus 1 day అని చెప్తాం కదా. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ కోసం నేను చెప్పాను 29 అంటే ఏంటి, 29 daysలో 4 weeks ఉంటాయి ప్లస్ ఎక్స్ట్రా 1 day ఉంటుందని చెప్పాను. సేమ్ వే ఇప్పుడు ఏం క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది అంటే హౌ మెనీ వీక్స్ ఆర్ దేర్ ఇన్ 365 days ఆర్ ఎల్స్ ఇలా అడుగుతాడు క్వశ్చన్. ఏంటి అంటే హౌ మెనీ weeks are there in 365 days, how many weeks are there in 365 days are in a normal year, okay na. How many weeks are there in 365 days are in a normal year. ఇట్లా అడిగింది అనుకోండి, ఇమ్మీడియట్గా మీకు ఏం స్ట్రైక్ కావాలి, వీక్స్ అన్నాడు కాబట్టి 7తో డివైడ్ చేయాలి. హౌ మెనీ డేస్ని 365 daysని డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, 365 daysని డివైడ్ చేయాలి. ఎట్లా చెప్తాం ఇక్కడ 7 5 35. ఓకేనా, 7 5 35, రిమైండర్ ఈజ్ 1 అండ్ 7 2 14, 7 2 14. దెర్ఫోర్ రిమైండర్ ఈజ్ 1. అంటే దీని అదర్ ఫార్మాట్ ఏంటి, వాట్ ఈజ్ ఏ నార్మల్ ఇయర్ అంటే మీరు ఏం చెప్తారు, నార్మల్ ఇయర్ ఈజ్, షార్ట్లో రాస్తున్నా, నార్మల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ 52 కంప్లీట్ వీక్స్. ఇదంతే కదా, 7 52 times వచ్చింది కదా, 52 weeks ప్లస్ 1 extra day. ఈ ఎక్స్ట్రా డేని ఏమంటారు అనేది ఫర్దర్ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎట్ అన్ ఇన్స్టెంట్ ఇది మర్చిపోండి కొద్దిసేపు, జస్ట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ వీక్స్. ఓకేనా, అసలు వీక్స్ ఎన్ని ఉన్నాయి నేర్చుకుంటున్నాం అంతే ఇక్కడ. ఓకేనా, దెర్ఫోర్ ఇన్ నార్మల్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 52 weeks ప్లస్ ఎక్స్ట్రా 1 day. ఇక్కడ వరకు ఓకే కదా. సేమ్ వే ఇప్పుడు నెక్స్ట్ స్టైల్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే లీప్ ఇయర్ గురించి నేర్చుకుంటాం. వాట్ ఈజ్ లీప్ ఇయర్, లీప్ ఇయర్ అన్నాడు అనుకోండి, వాట్ ఈజ్ లీప్ ఇయర్ అన్నాడు అనుకోండి, సింపుల్. ఒకవేళ నేను ఒక క్యాలెండర్ మీకు చూపెట్టి అందులో ఇన్ కేస్ దట్ క్యాలెండర్ కన్సిస్ట్ ఆఫ్ 366 days, దాన్ని లీప్ ఇయర్ లాగా కన్సిడర్ చేసుకోవాలి. ఆర్ఎల్స్ ఇంకొక రకంగా ఎట్లా గుర్తుపడతాం, ఆర్ డైరెక్ట్గా ఫిబ్రవరిలో 29 days ఉన్నాయనుకోండి, ఫిబ్రవరి క్యాలెండర్ తీసి చూపెడితే మీకు 29 days ఉన్నాయని కనబడ్డది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఇది చెప్పినా మీరు లీప్ ఇయర్ అని చెప్పొచ్చు. ఆర్ఎల్స్ ఫిబ్రవరిలో 29 ఉన్నాయి కూడా లీప్ ఇయర్ అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదా, ఇంకా లీప్ ఇయర్ అవ్వాల్సిన అవసరం లేదు. దేర్ఫోర్ ఇందులో ఏమని అడగచ్చు, హౌ మెనీ వీక్స్ ఆర్ దేర్ ఇన్ ఏ లీప్ ఇయర్ అన్నాడు అనుకోండి. హౌ మెనీ వీక్స్ ఆర్ దేర్ ఇన్ ఏ లీప్ ఇయర్ అంటే అప్పుడు ఏం చేయాలి, ఇమ్మీడియట్గా హౌ మెనీ వీక్స్ ఆర్ దేర్ ఇన్ ఏ లీప్ ఇయర్ అంటే హౌ మెనీ వీక్స్ ఆర్ దేర్ ఇన్ ఏ లీప్ ఇయర్ అన్నాడు అనుకోండి. హౌ మెనీ వీక్స్ ఆర్ దేర్ ఇన్ ఏ లీప్ ఇయర్ అని అన్నాడు అనుకోండి. దేర్ఫోర్ ఇమ్మీడియట్గా దేంతో డివైడ్ చేస్తే 7తో డివైడ్ చేస్తే అంటే 7 divided by 366. దేర్ఫోర్ 7 5 35. ఓకేనా, 1 6, 7 2 14. దేర్ఫోర్ రిమైండర్ ఈజ్ వాట్ 2. ఓకేనా, రిమైండర్ ఈజ్ వాట్ 2. అంటే మీరు ఏం చెప్పాలి ఇందులో, రిమైండర్ ఏం చెప్పాలంటే ఈ 7 అనే సైకిల్ కోషెంట్లు ఎన్నిసార్లు వచ్చింది, 52 times. దేర్ఫోర్ మనం ఏం రాస్తున్నాం, లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 52 weeks, లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 52 weeks ప్లస్ ఎక్స్ట్రా 2 days. ఓకేనా, ఎక్స్ట్రా 2 days, 52 weeks ప్లస్ ఎక్స్ట్రా 2 days. ఇది లీప్ ఇయర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా, రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్లోగా దీన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్దాం. చూడండి, నెక్స్ట్ ఏమన్నాడు, సెంచరీ నార్మల్ ఇయర్. ఇప్పుడు సెంచరీ నార్మల్ ఇయర్ ఒకటి,
లీప్ ఇయర్లు అయిపోయినాయి కదా. ఇప్పుడు వాట్ ఈజ్ హౌ కెన్ వి రికగ్నైజ్ లీప్ ఇయర్ అండ్ హౌ కెన్ వి రికగ్నైజ్ నార్మల్ ఇయర్ అని ఇంపార్టెంట్. రైట్, ఇప్పుడు ఫస్ట్ సెంచరీ నార్మల్ ఇయర్ అని కొద్దిసేపు మర్చిపోండి. వాట్ ఈజ్ లీప్ ఇయర్ అన్నాడు అనుకోండి. ఇప్పుడు క్యాలెండర్ని యూస్ చెప్పడం నేర్చుకున్నాము, ఫిబ్రవరి మంత్ని చూసి చెప్పడం నేర్చుకున్నాం. ఓకేనా, ఫిబ్రవరి మంత్ని కూడా చూసి చెప్పడం నేర్చుకున్నాం. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఏం చేయాలి, లీప్ ఇయర్ అసలు వాట్ ఈస్ డైరెక్ట్గా నేను ఇలా ఇచ్చాను అనుకోండి, 2004 ఎగ్జాంపుల్కి 2004ని తీసుకుంటున్నా. ఈజ్ గివెన్ 2004 ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాట్ అని అడుగుతాడు ఎగ్జామ్లో. డైరెక్ట్ క్వశ్చన్ అడిగింది అనుకోండి, మీరు ఎట్లా చేస్తారు? ఇంతకుముందు నేను చెప్పిన పాయింట్స్ ఏంటి, ఐదర్ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు, లేదా ఆర్ఎల్స్ ఫిబ్రవరిని బేస్ చేసుకొని లీప్ ఇయర్ కాదని చెప్పొచ్చు. రైట్, ఇంకొక రకంగా ఎట్లా గుర్తుపట్టచ్చు, 3 టైప్స్. ఈ థర్డ్ వన్ ఏంటి అంటే ఇఫ్. ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ లీప్ ఇయర్ అంటే ఏంటి అంటే ఇఫ్ గివెన్ ఇయర్ completely divisible by 4, if given year completely divisible by 4, then that year considered as leap year. Then that year considered as leap year. ఓకే కదా. ఇప్పుడు మీకు ఇంకొకటి వస్తుంది, డివిజిబుల్ బై 4 అంటే ఏంటి? వాట్ ఈస్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4? లాస్ట్ 2 digits 4తో డివైడ్ అయితే సరిపోతుంది. లాస్ట్ 2 digits 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ అప్పుడు ఏం చేస్తా, ఇందులో లాస్ట్ 2 digits ఏంటి? 04. ఓకేనా, 04ని 4తో డివైడ్ చేయండి. 4 into 1 4. Therefore remainder is what? 0. ఓకేనా, రిమైండర్ ఇస్ వాట్? 0. దీని మీనింగ్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి రిమైండర్ 0 వస్తుందో అక్కడ మనకి ఏ ఇయర్స్ మిగిలిలేదు కాబట్టి దాన్ని లీప్ ఇయర్ లాగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మీరు డోంట్ కన్సిడర్ కోషెంట్, యూ షుడ్ లుక్ ఫర్ ఓన్లీ రిమైండర్ ఓన్లీ. ఓకే, రిమైండర్ మాత్రమే చూడాలి. రిమైండర్ 0 వస్తేనే లీప్ ఇయర్. ఓకే కదా, అంటే 4తో డివైడ్ చేస్తే కంప్లీట్గా రిమైండర్ 0 రావాలి. అటువంటి ఇయర్ని లీప్ ఇయర్ లాగా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం చూడండి. సేమ్ దీన్నే బేస్ చేసుకొని ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం చూడండి. సో 2004 అయిపోయింది కదా. తర్వాత 2016 తీసుకోండి. 2016 తీసుకోండి. ఫస్ట్ కన్సిడర్ లాస్ట్ 2 digits 16, దెన్ డివైడ్ ఇట్ బై 4. దట్ 4తో చేస్తే ఏంటి? 4 into 4 హౌ మచ్? 16. రిమైండర్ ఈజ్ వాట్? 0. Therefore 2016 ఆల్సో ఏ లీప్ ఇయర్. ఓకేనా. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1992 లాస్ట్ 2 digits ఏంటి? 92. Therefore divide 92 by 4. Divide 92 by 4. 4 2s are ఏంటి? 8. 4 2s are 8. రిమైండర్ ఇస్ 1. ఈ 2ని కింద తీసేసుకోండి. 4 3s are 12. Therefore 0. ఓకేనా. Therefore it is 0. Therefore 1992 also a leap year. ఓకేనా, 1992 ఆల్సో ఏ లీప్ ఇయర్. ఓకేనా. ఇప్పుడు లీప్ ఇయర్ అంటే ఫస్ట్ తెలిసింది మీకు. ఓకే, ఏంటి లీప్ ఇయర్ అంటే 4తో డివైడ్ కావాలని తెలిసింది. ఇంకా ఇప్పుడు మరి వాట్ ఈజ్ నార్మల్ ఇయర్ అంటే, క్యాలెండర్ వైజ్ కాకుండా 4 డివిజిబిలిటీ రూల్తో టెస్ట్ చేయడం ఎలా? నార్మల్ ఇయర్ని అంటే ఎట్లా టెస్ట్ చేస్తాం? చూడండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గివ్ ప్రజెంట్ ఇయర్ 2026, సేమ్ ఇప్పుడు లాస్ట్ 2 digitsనే కన్సిడర్ చేసుకోండి. దెర్ఫోర్ ఇది ఏంటి? 26. దెర్ఫోర్ 4తో డివైడ్ చేయండి. 4 6 ఎంత? 4 6 24. రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. మనకి రిమైండర్ 0 వస్తేనే అది లీప్ ఇయర్, అదర్వైజ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్ ఇయర్. అంతే కదా. దేర్ఫోర్ ఇక్కడ వరకు 2 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ లీప్ ఇయర్, హెన్స్ ఇట్ ఈస్ ఏ నార్మల్ ఇయర్. ఓకేనా, ఇక్కడ వరకు ఓకే కదా అందరికి? దిస్ ఈజ్ ఏ నార్మల్ ఇయర్. ఓకేనా, దిస్ ఈజ్ ఏ నార్మల్ ఇయర్. రైట్, ఇట్ ఈజ్ ఏ నార్మల్ ఇయర్. ఇది కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకొకటి చేద్దాం చూడండి. రైట్, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. ఒకటి, ఆల్ ఇయర్స్ని మనం అన్ని ఇయర్స్ని 4తో డివిజిబిలిటీ చూడొద్దు. ఓకేనా, 4 డివిజిబిలిటీతో చూసేటివి కొన్ని ఉంటాయి. ఓకేనా, అండ్ 4 డివిజిబిలిటీతో చూసి చెక్ చేసేటువంటివి కొన్ని ఉంటాయి. అండ్ 400తో డివైడ్ చేసేటువంటివి కొన్ని ఉంటాయి. 400తో డివైడ్ బై 400తో చేసేటివి కూడా కొన్ని ఉంటాయి. రైట్, అవి ఏంటి అని చూద్దాం. దాని హెడ్డింగ్ ఏది? సెంచరీ నార్మల్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ సెంచరీ? నేమ్లో సెంచరీ ఉంది కదా, అంటే మనకి వాట్ ఈస్ సెంచరీ అనేది తెలియాలి ఫస్ట్. ఓకేనా, వాట్ ఈస్ సెంచరీ అని తెలియాలి. ఇప్పుడు చూడండి,
క్రికెట్ తెలిసే అందరికి సెంచరీ మీన్స్ హౌ మెనీ రన్స్ 100 రన్స్, ఇందులో కూడా అంతే ఓకేనా. సెంచరీ మీన్స్ 100 ఇయర్స్ అని ఓకేనా. సెంచరీ ఇయర్ అంటే ఇయర్లో 100s ఉండాలి. ఇప్పుడు 200 ఉందనుకోండి, ఇట్ ఈజ్ ఆల్సో ఏ సెంచరీ ఇయర్. ఇందులో ఎన్ని సెంచరీస్ ఉన్నాయి? 2 సెంచరీస్ ఉన్నాయి. అంటే మీకు 2 zeros ఎండ్ అయింది అనుకోండి, అక్కడ అన్ని సెంచరీస్ ఉన్నాయన్నమాట కదా. ఇక్కడ 2 zeros అంటే ఇందులో ఎన్ని 2s ఉన్నాయి? 2 ఉన్నాయి, 2 సెంచరీస్. ఇక్కడ 1 ఉంది అంటే 1 సెంచరీ. ఫర్ ఎగ్జాంపుల్ 700 తీసుకున్నాను అనుకోండి నేను, ఇది కూడా సెంచరీ ఇయరే, కాకపోతే ఎన్ని సెంచరీస్ ఉన్నాయి? 7 సెంచరీస్ ఉన్నాయి. 7 సెంచరీస్ ఉన్నాయి ఓకేనా. 7 సెంచరీస్ ఉన్నాయి ఇక్కడ. 2000 తీసుకున్నాను అనుకోండి, హౌ మెనీ సెంచరీస్ ఆర్ దేర్? 2000 తీసుకుంటే 20 సెంచరీస్ ఆర్ దేర్ ఓకేనా. 20 సెంచరీస్ ఆర్ దేర్. 20 సెంచరీస్ ఆర్ దేర్ ఓకే. ఈ క్లారిటీ వచ్చింది కదా, 20 సెంచరీస్ ఆర్ దేర్ రైట్. ఇప్పుడు చూడండి, ఈ సెంచరీ నార్మల్ ఇయర్ అంటే ఏంటి, సెంచరీ లీప్ ఇయర్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఫస్ట్ సెంచరీ నార్మల్ ఇయర్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటా అంటే 900 తీసుకున్నాను, 900 ఇయర్స్ తీసుకున్నాను, 900th ఇయర్ ఇది తీసుకున్నాను. ఈజ్ దిస్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాన్ లీప్ ఇయర్ అంటే డైరెక్ట్గా 4తో ఇక్కడ మనం డివిజిబిలిటీ రూల్ 4తో చెక్ చేయొద్దు. 4 డివిజిబిలిటీ రూల్ ఎప్పుడు అది సెంచరీ ఇయర్ కాకపోతేనే 4 డివిజిబిలిటీ రూల్తో చెక్ చేస్తాం. అదర్వైజ్ మనం దేంతో చెక్ చేయాలి? 400తో చెక్ చేయాల్సి ఉంటుంది ఓకే కదా రైట్. ఇక్కడ చూడండి 900th ఇయర్ అంటే డివిజిబిలిటీ రూల్ 4 కాదు, ఎందుకంటే ఇది సెంచరీ ఇయర్ కాబట్టి మనకి ఇది వర్క్ కాదు. దర్ రిమైనింగ్ ఆల్టర్నేట్ ఏంటి మనకు ఉన్నది? డివైడ్ బై 400 ఓన్లీ. దర్ 400తో డివైడ్ చేయండి, 400తో డివైడ్ చేయండి. 900 డివైడెడ్ బై 4. 400 ఇంటూ హౌ మచ్? 2. ఎంత వస్తుంది ఇక్కడ? 400 ఇంటూ 2 చేస్తే 800. రిమైండర్ ఇస్ హౌ మచ్? 100. మనకి 400తో డివైడ్ చేస్తే 0 వస్తే లీప్ ఇయర్, 0 రాలే కదా ఓకేనా. 0 రాకపోతే ఏంటి? 0 రాకపోతే ఏంటి? అది నార్మల్ ఇయర్ ఓకేనా. దెన్ దేర్ఫోర్ ఇదేంటి? ఇది నార్మల్ ఇయర్. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఏ నార్మల్ ఇయర్. దిస్ ఈజ్ ఏ నార్మల్ ఇయర్ రైట్. ఇంకొకటి ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 700 తీసుకుంటున్నాను. 700 అది ఇంకొకటి పెంచుకుందాం, 1800 తీసుకుంటాను. 1800 అంటే ఏంటి? 400తో డివైడ్ చేయండి. 400 ఇంటూ హౌ మచ్? 400 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 1600. 1600. వాట్ ఈజ్ రిమైండర్? 200 ఈజ్ ది రిమైండర్. 200 ఈజ్ ది రిమైండర్. దేర్ఫోర్ ఇక్కడ మనకి 200 రిమైండర్ వస్తే మనకి లీప్ ఇయర్ లాగా కన్సిడర్ చేయము, 0 వస్తేనే లీప్ ఇయర్ లాగా కన్సిడర్ చేస్తాం. దేర్ఫోర్ దిస్ ఈజ్ నార్మల్ ఇయర్ అంటే 1800 ఈజ్ నార్మల్ ఇయర్. ఎందుకు అని అంటే మనకి రిమైండర్ ఇస్ 200 నాట్ 0. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఏ నార్మల్ ఇయర్. ఓకేనా రైట్. ఇంకొక స్లైడ్ కోసం చూడండి, ఇక్కడ వరకు సెంచరీ నార్మల్ ఇయర్ అంటే తెలిసింది. వాట్ ఈస్ సెంచరీ నార్మల్ ఇయర్? సింగిల్ ఒకటే క్లూ మనకి ఏంటి? ఇఫ్ రిమైండర్ ఇస్ 0 దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లీప్. ఇఫ్ రిమైండర్ ఇస్ నాట్ 0 దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్ ఇయర్ ఓకే కదా రైట్. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ సెంచరీ నార్మల్ ఇయర్? ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం చూడండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ సెంచరీ లీప్ ఇయర్ అని ఉంది చూడండి. సెంచరీ లీప్ ఇయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ 2000 సంవత్సరం లీప్ ఇయరా అని అడిగింది అనుకోండి, మనం దేంతో డివైడ్ చేయాలి? ఫస్ట్ లాజిక్ ఏంటి మీకు తెలియాలి. 4తో డివైడ్ చేయాలా, 400తో డివైడ్ చేయాలా మీకు అర్థం కావాలి. 4తో డివైడ్ చేయాలా, 400తో డివైడ్ చేయాలా మీకు అర్థం కావాలి ఓకేనా. ఇప్పుడు ఇది లాస్ట్కి 2 zeros ఉన్నాయి, సెంచరీ ఇయర్ కాబట్టి వీ షుడ్ డివైడెడ్ బై 400 ఓకేనా. దేర్ఫోర్ అంటే ఏంటి? ఇక్కడ మనం 400తో చేసినాం అనుకోండి, 400 ఇంటూ హౌ మచ్? 400 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ 2000. దేర్ఫోర్ వాట్ ఈస్ ది రిమైండర్? 0. వాట్ ఈస్ ది రిమైండర్? 0 ఓకేనా. వాట్ ఈస్ రిమైండర్? 0. అంటే ఇప్పుడు నేను 2000 ఏమని అనుకోవచ్చు? దిస్ 2000 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ లీప్ ఇయర్. దిస్ 2000 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ లీప్ ఇయర్. ఎందుకంటే 400తో కంప్లీట్గా డివిజిబుల్ అయింది కాబట్టి. ఇక్కడ వరకు మనకి ఏం తెలిసిన? వాట్ ఈస్ నార్మల్ ఇయర్, వాట్ ఈస్ లీప్ ఇయర్. నార్మల్ ఇయర్ని 3 రకాలు గుర్తుపట్టచ్చు. కంప్లీట్ ఇయర్ని తీసుకుంటే 365 days ఉండాలి. ఓన్లీ ఫిబ్రవరి క్యాలెండర్ని తీసుకుంటేనేమో 28 days ఉండాలి. ఒకవేళ ఇయర్స్ని తీసుకుంటే నార్మల్ ఇయర్ అయితే 4తోని డివైడ్ కావద్దు. ఒకవేళ సెంచరీ ఇయర్స్ తీసుకుంటే 400తో డివైడ్ కావద్దు. దిస్ ఈస్ నార్మల్ ఇయర్ ప్యాటర్న్. లీప్ ఇయర్ ప్యాటర్న్ ఏంటి? నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉండాలి? 366 days ఉండాలి. ఫిబ్రవరిలో 29 days ఉండాలి. 4తోని కంప్లీట్లీ డివిజిబుల్ కావాలి. నార్మల్ ఇయర్స్ అయితే, సెంచరీ ఇయర్స్ అయితే 400తో కంప్లీట్లీ డివిజిబుల్ కావాలి. ఇవి ఏంటి? రూల్స్ ఆఫ్ నార్మల్ ఇయర్ అండ్ సెంచరీ ఇయర్స్ ఓకేనా. బట్ ఎగ్జామ్లో ఇట్లా డైరెక్ట్గా అడగకుండా దీని అప్లికేషన్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారో చూడండి. ఇప్పుడు చూడండి, ఎట్ వాట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ 2 successive leap years will repeat అన్నాడు అనుకోండి. తెలుగులో క్వశ్చన్ ఏంటి? ఎట్ వాట్ ప్రతి ఎన్ని సంవత్సరాలకి ఒకసారి, ప్రతి ఎన్ని సంవత్సరాలకి ఒకసారి 2 వరుస లీప్ సంవత్సరాలు వస్తాయి అని అడిగింది క్వశ్చన్ ఇది ఓకేనా.
అలాగే ఇప్పుడు ఏంటి, ఎట్ వాట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం 2 సక్సెసివ్ లీప్ ఇయర్స్ విల్ రిపీట్ అన్నాడు అనుకోండి. నేను రాస్తున్నా ఇప్పుడు, జనరల్గా ఆలోచించండి. నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటా. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ 1996. ఇమ్మీడియట్గా మీకు ఏమొస్తుంది, జనరల్ చిన్నప్పటి నుంచి తెలిసింది నెక్స్ట్ 4 ఇయర్స్కి వస్తుంది కదా, 2000. ఓకేనా, తర్వాత ఏమొస్తుంది మళ్ళీ 2004, మళ్ళీ ఏమొస్తుంది 2008. 2 కండిషన్స్ ఉంటాయి, జాగ్రత్తగానండి, ఫాస్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు. 2008. ఓకేనా, 2008. ఇప్పుడు చూడండి 1996 to 2000, 1996 to 2000. ఇక నెంబర్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ ఎంత, 4 ఇయర్స్. ఇక్కడ 4 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఓకేనా, 1996 to 2000 వరకు 4 ఇయర్స్ కదా, 96 + 4 అనేది 2000. ఇక్కడ మళ్ళీ ఎంత, ఇక్కడ మళ్ళీ ఎన్ని ఇయర్స్కి వచ్చింది, 2000 2004కి మళ్ళీ 4 ఇయర్స్కి వచ్చింది, మళ్ళీ 4 ఇయర్స్కి వచ్చింది. నెక్స్ట్ 2004 నుంచి 2008కి ఎప్పుడు వచ్చింది, అగైన్ ఫర్ 4 ఇయర్స్, అగైన్ ఇన్ 4 ఇయర్స్. ఓకేనా, 4 ఇయర్స్ 4 ఇయర్స్ 4 ఇయర్స్, మొత్తం ఎంత. ఇక్కడ చూడండి సక్సెసివ్, ఇవి 2 సక్సెసివ్ లీప్ ఇయర్సే కదా. ఈ 2 సక్సెసివ్ లీప్ ఇయర్స్లో ఎంత, 4 ఇయర్స్ వచ్చింది. ఈ 2 సక్సెస్ తీసుకుని ఎంత వచ్చింది, 4 ఇయర్స్ వచ్చింది. ఈ 2 సక్సెసివ్ తీసుకుని ఎంత వచ్చింది, 4 ఇయర్ వచ్చింది. కానీ మీరు ఇమ్మీడియట్గా 4 ఇయర్స్ అని రాయొద్దు. ఎందుకు రాయొద్దు, ఇప్పుడు ఆన్సర్ తెలుస్తుంది చూడండి. ఇంకొక కండిషన్ తీసుకుంటా నేను. ఇక్కడ 1996 ప్లేస్లో ఇఫ్ ఐ టేక్ 1896, ఇఫ్ ఐ టేక్ 1896. ఓకేనా, 1896 తర్వాత ఏంటి, 1896 తర్వాత వచ్చేది ఏంటిది 1900, 4 ఇయర్స్కి. తర్వాత 4 ఇయర్స్కి వచ్చేది ఏంటిది 1904. తర్వాత 4 ఇయర్స్కి వచ్చేది ఏంటిది 1904. ఇప్పుడు జనరల్గా చెక్ చేయండి, ఇది లీప్ ఇయర్ అని మీరు ఎట్లా కన్సిడర్ చేసిండ్రు, లాస్ట్ 2 డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై 4 కదా, కంప్లీట్లీ డివిజిబుల్ బై 4 కదా. అవసరమైతే చెక్ చేసుకోండి, 96/4 చేయండి. 4 2s 8, రిమైండర్ ఈజ్ 1, 16. 4 4s 16, రిమైండర్ ఈజ్ వాట్, 0. ఓకేనా, ఇక్కడ వరకు వచ్చింది ఒక పాయింట్ మీకు, రైట్ కదా. రైట్, ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇదేంటి, ఇది కంప్లీట్లీ డివిజిబుల్ బై వాట్, దిస్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై వాట్, 400. ఎందుకంటే 400 × 5 చేస్తేనే కదా, సెంచరీ అని 400తో చేస్తున్నారు కదా, కాబట్టి 2000. నెక్స్ట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 4 కదా. నెక్స్ట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 4 కదా. నార్మల్ ఇయర్స్ అట్లనే చేస్తున్నాయి కదా, అంటే సెంచరీ ఇయర్స్ కానీ అన్ని 4తో చేస్తున్నాయి కదా. బట్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ 96 డివైడ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా ఏంటి, డివైడెడ్ బై 4 చేస్తున్నాం కాబట్టి డివైడ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ లీప్ ఇయర్. ఓకేనా, దిస్ ఈజ్ లీప్ ఇయర్. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, దిస్ ఈజ్ 1900, ఇది సెంచరీ ఇయర్. దీన్ని 400తో డివైడ్ చేసినాం అనుకోండి, 400 × 4 ఎంత, 1600 వరకే మనం చెప్తాం. ఓకేనా, 400 × 4 అంతే కదా, 400తో చేసినాం అనుకోండి, 400 × 4 ఎంత, 1600. ఓకేనా, 1600. ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది, 300 వచ్చింది మనకి. ఓకేనా, దేర్ఫోర్ ఇక్కడ మనకి 0 రాలేదు కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు, దిస్ ఈజ్ వాట్, నార్మల్ ఇయర్. దిస్ ఈజ్ వాట్, నార్మల్ ఇయర్. తర్వాత మళ్ళీ 1904 ఈజ్ వాట్, ఇక్కడ 4 ఉంటే ఇక్కడ కూడా 4తో డివైడ్ అయింది కాబట్టి ఇది లీప్ ఇయర్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సక్సెసివ్ లీప్ ఇయర్స్కి గ్యాప్ ఎంత వచ్చింది, 4 ఇయర్స్ వచ్చింది. బట్ హియర్ యూ అబ్జర్వ్, ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ 2 సక్సెసివ్ లీప్ ఇయర్స్కి ఎంత వచ్చింది, 4 ఇయర్. ఇక్కడ ఇది లీప్ ఇయర్ ఉందనుకోండి, ఇది నార్మల్ ఇయర్. అంటే ఇవి 2 సక్సెసివ్ లీప్ ఇయర్స్ కాదు కదా. ఇప్పుడు సక్సెసివ్ లీప్ ఇయర్ మళ్ళీ ఎప్పుడు వచ్చింది, 1896కి వస్తే 1904 వచ్చింది. 1896 నుంచి 1904కు రావాలంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత, 1896 నుంచి 1900 వరకు 4, 1900 నుంచి 1904 వరకు 4. ఇక్కడ ఎన్ని ఇయర్స్ వచ్చింది, 8 ఇయర్స్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఎన్ని ఇయర్స్ వచ్చింది, 8 ఇయర్స్ వచ్చింది. రైట్, ఇక్కడ ఎన్ని ఇయర్స్ వచ్చింది, 8 ఇయర్స్ వచ్చింది. అంటే ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్గా 4 ఇయర్స్ని పెట్టద్దు, డైరెక్ట్గా 8 ఇయర్స్ని పెట్టద్దు. ఇప్పుడు ఏం పెట్టాలి, మినిమం 4 ఇయర్స్ రాస్తున్నా, మినిమం 4 ఇయర్స్, మ్యాక్సిమం 8 ఇయర్స్. మినిమం 4 ఇయర్స్, మ్యాక్సిమం 8 ఇయర్స్. ఓకే, మినిమం 4 ఇయర్స్ అని పెట్టాలి, మ్యాక్సిమం 8 ఇయర్స్ అని పెట్టాలి. క్లారిటీ ఉంది కదా. అదే నెక్స్ట్ వన్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం చూడండి. ఇప్పుడు అడుగుతాడు ఆడ్ డేస్ ఏంటి, వాట్ ఈస్ ఆడ్ డే అని అన్నాడు అనుకోండి. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వాట్ ఈస్ అన్ ఆడ్ డే అని అన్నాడు అనుకోండి. వాట్ ఈస్ అన్ ఆడ్ డే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ఇప్పుడు రిమైండర్ తర్వాత మాట్లాడదాం దీని గురించి అని ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా, అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 7 days ఆర్ దేర్. ఇప్పుడు క్వశ్చన్ ఇట్లా అడిగింది అనుకోండి, హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్, ఆర్ దీన్ని ఇంకొక రకంగా అనొచ్చు, హౌ మెనీ రిమైనింగ్ డేస్ ఆర్ దేర్ అని కూడా అనొచ్చు. హౌ మెనీ రిమైనింగ్ డేస్ ఆర్ దేర్, ఇట్లా కూడా అడగచ్చు క్వశ్చన్. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్, హౌ మెనీ రిమైనింగ్ డేస్ ఆర్ దేర్, ఏదైనా క్వశ్చన్ సేమ్ గుర్తుపెట్టుకోండి. తెలుగులో అయితే ఎన్ని విషమ రోజులు ఉన్నాయని అడుగుతాడు. ఓకే, ఎన్ని విషమ రోజులు ఉన్నాయి, లేకపోతే ఎన్ని మిగిలిన రోజులు ఉన్నాయని అడుగుతాడు. ఇప్పుడు 7 days ఉన్నది అనుకోండి, హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్, 7 అని, ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 7 days అని అనుకోండి. దీన్ని 7తో డివైడ్ చేయండి ఫస్ట్.
ఒక 7తో డివైడ్ చేస్తే హౌ మెనీ వీక్స్ ఇంతకుముందు చేసుకున్నాం కదా, హౌ మెనీ వీక్స్ 1 వీక్ అయిపోయింది. 1 వీక్ అయిపోయినట్టు ఎన్ని డేస్ అయిపోతున్నాయి 7. దెర్ఫోర్ రిమైనింగ్ ఎంత 0. రిమైనింగ్ ఈజ్ నథింగ్ బట్ రిమైనింగ్ డేస్. ఓకేనా, రిమైనింగ్ ఈజ్ నథింగ్ బట్ రిమైనింగ్ డేస్. రిమైనింగ్ డేస్ దీన్నే ఏమంటాం మనం, రిమైనింగ్ డేస్నే ఆర్ఎల్స్ ఏమంటాం మనం, ఆడ్ డేస్ అని కూడా అంటాం. ఓకేనా, దీన్ని ఏమంటాం మనం, ఆడ్ డేస్ అని కూడా అంటాం. సేమ్ ఇప్పుడు 14 డేస్ అన్నాడు అనుకోండి, హౌ మై ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 14 డేస్ అన్నాడు అనుకోండి, ఇమీడియట్ నువ్వు ఏం చేయాలి, 7తో డివైడ్ చేయాలి. హౌ మెనీ వీక్స్ 2 వీక్స్, ఎన్ని డేస్ అయిపోతాయి 14. దెర్ఫోర్ రిమైండర్ ఇస్ వాట్ 0. ఓకేనా, రిమైండర్ ఇస్ వాట్ 0. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 14 డేస్ అంటే 0. ఇప్పుడు సేమ్ వే ఇప్పుడు ఇట్లా కాకుండా ఇంత చిన్న చిన్న క్వశ్చన్స్ కాకుండా ఒకళ్ళు డైరెక్ట్ అడగాలని చూసింది అనుకోండి, హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్, హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్, హౌ మెనీ ఆడ్ డేస్, ఇంకా నెక్స్ట్ స్టైల్ వస్తుంది చూడండి క్వశ్చన్, హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ నార్మల్ ఇయర్ అని అడిగింది అనుకోండి. ఫస్ట్ ఇక్కడ ఏముంది, నార్మల్ ఇయర్ ఉంది. ఫస్ట్ ఇక్కడ ఏముంది మనకి, నార్మల్ ఇయర్ ఉంది. ఫస్ట్ ఈ నార్మల్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి, 365 డేస్ ఉంటాయి. ఓకేనా, 365 డేస్ ఉంటాయి. ఇందులో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయండి. 7తో డివైడ్ చేయండి. ఫస్ట్ 7 5s ఆర్ ఎంత, 35. 7 5s ఎంత, 35. రిమైండర్ ఎంత, 1. రిమైండర్ ఎంత, 1. 5 తీసుకొచ్చింది అనుకోండి, 7 2s హౌ మచ్ 14. 7 2s హౌ మచ్ 14. ఎంత మిగిలింది ఇక్కడ మనకి, 1 మిగిలింది కాబట్టి 1 ఆడ్ డే ఈజ్ దెర్. ఇన్ ఏ నార్మల్ ఇయర్ 1 ఆడ్ డే ఈజ్ దెర్. 1 ఆడ్ డే ఈజ్ దెర్. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దెర్ ఇన్ ఏ నార్మల్ ఇయర్, 1 ఆడ్ డే ఈజ్ దెర్. ఓకేనా, సేమ్ వే ఇప్పుడు ఒకవేళ క్వశ్చన్ హౌ మెనీ, ఇంకోటి ఇదే దానిలో హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ లీప్ ఇయర్ అని అడిగింది అనుకోండి. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ లీప్ ఇయర్ అని అడిగింది అనుకోండి. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ ఏ లీప్ ఇయర్ అని అడిగింది అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం, 366 డేస్ తీసుకుంటాం. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ లీప్ ఇయర్, 366 తీసుకుంటే 7తో డివైడ్ చేయండి. 7 ఇంటూ హౌ మచ్, 7 5s ఆర్ 35. 7 5s ఆర్ హౌ మచ్ 35. రిమైండర్ ఎంత, 1. 6 వచ్చింది అనుకోండి, 7 2s హౌ మచ్ 14. 7 2s హౌ మచ్ 14. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ లీప్ ఇయర్, 2 ఆడ్ డేస్ ఆర్ దేర్. అంటే రిమైండర్ ఎంత వస్తే మనకి అన్ని డేస్ అని. ఓకేనా, ఫర్దర్ కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.